ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ పట్టణంలోని బండమీదిపల్లి వైన్స్ వద్ద జరిగిన గొడవలో శ్రీకాంత్ యాదవ్ మరణానికి కారణమైన ప్రతి ఒక్కరిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్తో కలిసి రాష్ట్ర అధ్యక్షులు సంగెం సూర్యారావు శ్రీకాంత్ యాదవ్ స్వగ్రామము మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం బలిత్పల్లి గ్రామానికి వెళ్లి శ్రీకాంత్ యాదవ్ తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. అనంతరం సంఘం సూర్యరావు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, శ్రీకాంత్ యాదవ్ మరణానికి కారణమైన మరో ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం శ్రీకాంత్ యాదవ్ తను ఎప్పుడూ అండగా ఉంటుందని, బీసీలకు ఎటువంటి సమస్య తలెత్తినా తామే ముందుండి పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు. పోలీసులు స్పందించకపోతే మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉంటున్నామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ కో కన్వీనర్ సత్యం తదితరులు ఉన్నారు. బండమీదపల్లి వైన్ షాప్ ముందు జరిగిన ఉదంతంలో మరణించిన శ్రీకాంత్ యాదవ్ ఇంటి దగ్గర మనం ఉన్నాము. అసలు వాస్తవంగా ఈ ఉదంతంలో ఎంతమందిని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, అసలు ఏం జరుగుతున్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతము శ్రీకాంత్ యాదవ్ తల్లిదండ్రులను పరామర్శించడానికి బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సంగెం సూర్యారావు మన ముందు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. అసలు నమస్తే. ఇప్పుడు మీరు బీసీ సమాజ్కి వెళ్ళి ఒక బీసీ బిడ్డను మీరు వాళ్ళ కుటుంబాన్ని మీరు పరామర్శించుకు వచ్చారు. అసలు మీరు ఏ విధంగా వీళ్ళకు అంటే మేము అనేది ఏంటంటే, ఆ రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది అన్యాయం. ఆ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి. అందులో ప్రధాన అనుచరులని, ప్రధానంగా దాడి చేసినటువంటి వ్యక్తులని వదిలిపెట్టి మిగతా వాళ్ళని రిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అట్లా కాకుండా ప్రధానంగా ఎవరైతే దాడి చేసినారో వాళ్ళిద్దరు కూడా ప్రముఖుల అండలున్నట్టు తెలుస్తుంది. అది ఎంతమాత్రం సమాజం సహించబోదు. దయచేసి ఇప్పటివరకైనా పోలీస్ డిపార్ట్మెంట్కి మేము అప్పీల్ చేస్తున్నాం. వారిద్దరిని తక్షణమే అరెస్ట్ చేయాలి. లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని మేము పోలీస్ స్టేషన్ ముందు కానీ, ఎస్పీ కార్యాలయం ముందు కానీ ధర్నా చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా శ్రీకాంత్ యాదవ్ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఫస్ట్ ఎవరైతే దాడి చేసినారో మొదటిగా వారిని అరెస్ట్ చేయాలి. వారు బయట దర్జాగా తిరుగుతున్నారని మా అందరికి కూడా తెలుసు. పోలీసు వారేమో టీములు అరేంజ్ చేసినాం, వాళ్ళని పట్టుకుంటామని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. సమాజం ముందట వాళ్ళు ఉన్నారు, పబ్లిక్గా తిరుగుతున్నారు. వాళ్ళు రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది. దయచేసి ఎంత పలుకుబడి ఉన్నా ఏమున్నా చట్టం తన పని తాను చేయాలి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు దయచేసి బీసీ సమాజ్ అప్పీల్ ఏంటంటే, ప్రధానమైనటువంటి వ్యక్తులు ఇద్దరిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లనే శ్రీకాంత్ యాదవ్ ఫ్యామిలీకి ఎక్స్గ్రేషియా, ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది. మన ముందు శ్రీకాంత్ యాదవ్ తల్లిదండ్రులు ఉన్నారు. వారి ఆవేదనను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నాకు చెప్పండి, ఇప్పుడు ఈరోజు మీకు చేతికి వచ్చిన కుమారుడు ఈరోజు చనిపోయాడు. మీకు ఏ విధంగా ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఏ విధంగా, అంటే మీ కొడుకు జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ ఎవరికి జరగకూడదు ఒక బీసీ బిడ్డకు అనే విధంగా మీరు ఏం చెప్పదలుచు? ఎవరికి జరగకూడదు, వైన్ షాపులు హరాచకాలు ఆపాలని చెప్పి డిస్ట్రిక్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఒక సొంత డిస్టికుల్ని ఇట్లా అరాచకాలు జరుగుతున్నామంటే వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. పోలీసు వాళ్ళు కూడా 14 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా ఇంకా ఇద్దరిని పట్టుకోలేదు. వాళ్ళు మేము పోయి అడిగితే స్పెషల్ టీం వేసినాము, మీకేం తెలుసు, మీకు అవి తెలియదు ఇది తెలియదు అని చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళని పట్టుకున్న దాతాలు లేవు, ఏం లేదు. చెప్పమ్మా, మీకు ఎంతగా ఇప్పుడు ఈ సంఘటన గురించి మీకు ఏమనిపిస్తుంది? ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటున్నారు? కఠినంగా తీసుకున్నాలే. నా కొడుకుకు న్యాయం జరగాలి. నా కొడుకు జరిగినట్లు ఇంకెవరికి జరగకూడదు. పోలీసులు ఉండరు, పోలీసులకు ఫోన్ చేసేది ఉండే. కొంచెం చిన్న గొడవకు నా బిడ్డని ప్రాణం తీసిండ్రు. మా వాళ్ళు కూడా మాకు చెప్పలేరు ఇట్లా అయిందని కూడా. వీళ్ళ వల్ల నా బిడ్డ ప్రాణాలు పోయినాయి. నా బిడ్డ ప్రాణాలకు న్యాయం జరగాలి. అన్యాయం జరిగింది, అందరికీ శిక్షించాలి. ఇంకిద్దరు అరెస్ట్ చేయలేదంట, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. నా బిడ్డకు న్యాయం జరగాలి సార్. శ్రీకాంత్ యాదవ్ కుటుంబాన్ని ఆదుకోవాలి,
ఈ సందర్భంగా బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. ఆయన కూడా గతంలో కూడా ఈ విషయంపై ఎన్నోసారి పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారిని కూడా అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ సంఘటన జరిగిన సంబంధించి మీరు కూడా పత్రికా సమావేశాలు కూడా కుటుంబానికి సపోర్ట్ చేయడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఏమన్నా ఉందా? మేము ముందు నుంచి చెప్తున్నట్లుగా దీని వెనుక రాజకీయ కుట్ర అనేది క్లియర్గా అర్థమవుతుంది. 10 మందిని ఎఫ్ఐఆర్లో నమోదు చేసి 8 మందిని అరెస్ట్ చేసి మిగతా 2ని ఈరోజు వరకు అరెస్ట్ చేయకుండా ఉంటారు. దాని వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉండొచ్చు అని మాకు అర్థమవుతుంది. దయచేసి మేము బీసీ సమాజ్కి ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ వెనుక ఎంత పెద్ద రాజకీయ అండ ఉన్నా ఈ బాధిత కుటుంబాన్ని, చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబాన్ని అయినా చూసి ఖచ్చితంగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ మీ గుడక అంటే ఇటువంటి సంఘటనలు ఏ కుటుంబానికి జరిగినా అందరికి ఒకటే కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చేతికొచ్చిన కొడుకు ఈరోజు కళ్ళ ముందు పోతే వాళ్ళు పడే ఆవేదనను అర్థం చేసుకునైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా వాళ్ళని శిక్షించి ఎంతటి వారైనా అరెస్ట్ చేసి వాళ్ళకు శిక్ష పడే విధంగా చేయాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది. బాధిత శ్రీకాంత్ యాదవ్ కుటుంబాన్ని ఆదుకునేంత వరకు బీసీ సమాజ్ తప్పకుండా ఉద్యమాలు కాదు ధర్నాలు కూడా చేస్తుందని తెలియజేస్తున్నారు. ఈ మన అడ్డాకల్ మండలం నుండి ఎంవి రమణ, మిత్రన్ ఛానల్.